అందరికీ నమస్కారం. కువైట్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కేఓసీ కువైట్ ఆయిల్ కంపెనీకి సంబంధించిన ఒక సైట్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పేసి, ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడగా, ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి కంపెనీ ప్రకటించింది. అలాగే ఇద్దరు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి కేఓసీ ప్రకటించింది. అలాగే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను భారతదేశానికి సంబంధించిన భారతీయుడు అని చెప్పేసి కువైట్ దేశంలోని ఉత్తర ప్రాంతంలో కువైట్ ఆయిల్ కంపెనీ సైట్లో జరిగిన 61 ఏళ్ల భారతీయుడు జాతీయుడు రామన్ పిల్లై ప్రాణాలు కోల్పోయాడు. కేఓసీ కోసం ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్ కంపెనీలో ఈయన టెక్నీషియన్ గా సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగిందని చెప్పేసి, అలాగే ఈయన చనిపోగా మరో ఇద్దరు కార్మికులు గాయాలయ్యాయి. వాళ్ళనైతే ప్రస్తుతం జహ్రా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. అలాగే రామన్ పిల్లయ్య గారి భార్య గీత మరియు కుమార్తె అఖిల ఉన్నారు. ఆమె ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతూ ఉంది. ఏది ఏమైనా సరే గాని కుటుంబ భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చి కూతురు భవిష్యత్తు బాగా తీర్చిదిద్దాలని చెప్పేసి కువైట్‌లోని కేఓసీ కంపెనీలో పనిచేస్తూ ఉంటే అనుకోని కారణంగా ప్రమాదం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పేసి కేఓసీ ప్రకటించింది. అలాగే బాధిత కుటుంబానికి కువైట్ ఆయిల్ కంపెనీ తగిన పరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాము. కాబట్టి కువైట్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంటుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ, అలాగే రామన్ పిల్లయ్య గారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, ఆ యొక్క కుటుంబానికి తోడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.